మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా 102 మంది ఆర్యవైశ్య సువాసనలచే ఈ బుద్ధు శివాలయంకు పోయి ఆ యొక్క శివగంగా తీసుకొని నవగంగా తీర్థం తీసుకొని అదేవిధంగా ఊరేగింపుగా తిరిగి అమావాస్యలకు వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం చేసినాము. వారి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఆ మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎవరి పేరుతో అయితే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎకరా 15 సెంట్ల స్థలాన్ని నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు ఆయనకు ముఖ్య అనుచరుడైనటువంటి వంగల నారాయణ రెడ్డి అత్యంత ముఖ్య అనుచరుడు వంగల నారాయణ రెడ్డి వీరిరువురు కలిసి ఈ స్థలాన్ని ఈ ఎకరా 15 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసినారు. కాకపోతే అది ఎకరా ఆ 15 సెంట్ల విలువ కనీసం అంటే 15 కోట్లు అవుతుంది. 15 కోట్ల విలువ కలిగిన ఆ స్థలాన్ని వరదరాజిరెడ్డి గారు వారి ముఖ్య అనుచరుడు వంగల నారాయణ రెడ్డి గారు 2 కోట్లకో 3 కోట్ల లోపలనే కొన్నారు. సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పి వాళ్ళు 15 కోట్ల విలువ చేసే ఆస్తిని 2 కోట్లకు విక్రయించినారు. కోర్టుకేస్తే కోర్టులో అది పెండింగ్ ఉండగా మళ్ళీ వాళ్ళను రాజీ చేసుకునే ప్రయత్నం వరదరాజిరెడ్డి గారు ముఖ్య అనుచరుడు వంగల నారాయణ రెడ్డి గారు వారితో సంప్రదింపులు జరుపుకున్నారు. సరే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ దౌర్జన్యాన్ని మనం తట్టుకోలేము, ఈ సబ్ రిజిస్ట్రార్లు పోలీసు వాళ్ళు మనకు పలకరు కదా అనే ఉద్దేశంతో ఆ కోర్టు కేసిన వాళ్ళు దాయాదులు ఎవరైతే ఉండారో వాళ్ళతో రాజీ పన్నారు. కోర్టు అక్కడికి వాళ్ళ సమస్య అయిపోయింది. ఇంకొక సమస్య ఏముంది అంటే కనుక ఇది 21A ఉంది. ఈ భూమి అంటే నిషేధిత భూమిలో ఉంది. అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంగలి ఇనాము అని ఉంది. మంగలి కులస్తులకు సంబంధించిన ఇనాము అని చెప్పి రికార్డుల్లో ఉంది. అందుకు 21A ఈ విద్యామందిరం సంబంధించిన ఎకరా 15 సెంట్ల స్థలములో తప్పనిసరిగా స్కూలే ఉండాలా. దానం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశము పేద పిల్లలకు విద్యను అభ్యసించేదానికి అవకాశం కల్పించాలని ఇచ్చినాడు. దానం ఇచ్చినవాడు ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చినాడో ఆ ఉద్దేశం మాత్రమే నెరవేర్చే అధికారం ఆ సంస్థలకు ఉంటుంది తప్ప మరొక వ్యాపారం చేయడానికి, ఫ్లాట్లు వేసుకునేదానికి, ఇల్లు కట్టుకునేదానికి ఇందులో అవకాశం లేదు. వాళ్ళు ఎన్ని తిప్పలబడినా వరదరాజిరెడ్డి వంగల నారాయణ రెడ్డి గారు ఎన్ని తిప్పలబడి ఏమి చేసినా కూడా చిట్ట చివరకు అక్కడ ఎవరైతే స్థలాలు కొంటారో వాళ్ళు నష్టపోతారే తప్ప లాభపడే పరిస్థితి లేదు. దొంగ సొసైటీని ఆ దొంగ సొసైటీ పేరు ఏంటంటే కదా మహర్షి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇది వంగల నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సొసైటీ. ఇది బినామీ సొసైటీ. ఈ సొసైటీ ఎక్కడా స్కూళ్ళు నిర్వహించలే, ఈ సొసైటీ ఎక్కడా ఏం పొడిచింది లేదు, చదువులు చెప్పింది లేదు. కేవలం రీసెర్చ్ చేయించుకునే దానికోసం ఒక దారి కావాలి కాబట్టి బినామీ పేరుతో మహర్షి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో వంగల నారాయణ రెడ్డే దానికి ప్రెసిడెంట్గా పెట్టుకొని ఓ సొసైటీని స్థాపించుకున్నారు.